యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో మీ అందరికీ నా వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ప్రభువునందు ప్రియమైన వారలారా, ఈరోజు మనము కలువరి అనుభవాలు అనే అంశము మీద కొన్ని మాటలు ధ్యానము చేద్దాము. యోహాను సువార్త 19వ అధ్యాయములో 17వ వచనములో ఈ విధంగా ఉంది. ఆయన శిలువ మోసుకొని కపాల స్థలమును చోటికి వెళ్ళెను అని వ్రాయబడి ఉంది. కపాలము అనబడిన స్థలము లాటిన్ భాషలో కల్వరి అని దానికి పేరు. హెబ్రీ భాషలో గొల్గొతా అని అక్కడ వ్రాయబడి ఉంది. లూకాసు వార్త అయితే 23వ అధ్యాయము 33వ వచనంలో కల్వరి అని మనము ఫుట్బోర్డ్లో చూస్తాం. అయితే ఈ కల్వరి కొండపైన లేదా కపాలమనబడిన ఆ స్థలములో ఆ చోటున అనేక వందల వేల మంది యేసు ప్రభు సిలువలో ఉన్నప్పుడు సిలువ క్రింద ఉన్నారు. అయితే అందులో యేసయ్యను దూషించిన వారు ఉన్నారు, యేసయ్యను ఆరాధించిన వారు ఉన్నారు, యేసయ్యను ప్రేమించిన వారు ఉన్నారు, యేసయ్యను వదిలేసి వెళ్ళిపోవాలనుకుంటున్న వారు ఉన్నారు, యేసయ్యలో తప్పులు వెతుకుతున్న వారు ఉన్నారు. అయితే క్రీస్తునందు ప్రియమైన వారలారా, ఆ యేసు ప్రభువు కలువరి సిలువలో ఆయన త్యాగమును గుర్తించిన వారు కొందరే ఉన్నారు. ఆ కొందరే ఆ కలువరి సిలువకు సాక్షులుగా ఉన్నారు. ఈరోజు యేసు ప్రభువు నా రక్షకుడు, నా విమోచకుడు, నా దేవుడు అని మనము చెప్పుకుంటూ ఉన్నాం. మంచిది. కానీ ఆ కలువరి సిలువకు సాక్షులముగా మాత్రమే కాక ఆ కలువరి అనుభవాలు కూడా ఒక్కొక్క విశ్వాసి కలిగి ఉంటే క్రైస్తవ సంఘాలు, క్రైస్తవ సమాజాలు ఎంతగానో అభివృద్ధి చెందుతాయి. గ్రామాలు, పట్టణాలు, దేశాలు బాగుపడతాయి. కలువరి అనుభవాలు లేకపోవడం వలన కేవలము సిలువను వెంబడిస్తూ ఉన్నారే కానీ, కేవలము క్రైస్తవులుగా పిలువబడుతూ ఉన్నారే కానీ, కేవలము ఆదివారపు ఆరాధనలకు పరిమితమై ఉన్నారు. కానీ కలువరి అనుభవాలు లేకపోవడం వలన ఆధ్యాత్మికమైనటువంటి ఎదుగుదల లేకుండా పోతోంది. అలాంటి ఆధ్యాత్మికమైనటువంటి ఎదుగుదల లేకపోవడం వలన అతి త్వరలోనే విశ్వాసమందు సన్నగిల్లిపోతున్నారు, విశ్వాసములో పడిపోతూ ఉన్నారు. ఈరోజు అలా ఉండకూడదని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఈ వాక్యము విన్న తర్వాత ప్రతి ఒక్కరూ కూడా ఈ కలువరి అనుభవాలు కలిగి ఉండాలి అన్నది మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఒక 7 అనుభవాలు ఉన్నాయి, వాటిని చూద్దాము. 1, క్షమాపణ స్థలము. కల్వరి క్షమాపణ స్థలము. లూకాసు వార్త 23వ అధ్యాయము 34వ వచనంలో యేసు ప్రభువు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించమని ఆయన సెలవిచ్చాడు. కనుక యేసు ప్రభువులో మనము చూసే మొదటి లక్షణం ఏంటంటే క్షమించే గుణము. మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించము అని మనము పరలోక ప్రార్థన చేస్తాము. అయితే అది నోటి మాటతోనే సరిపెట్టుకొనకుండా హృదయపు లోతులలో నుండి ఆ క్షమాపణ అనేది కలగాలి. ఆ క్షమా గుణము మన అనుభవమై ఉండాలి. 2వది, అది ప్రార్థనా స్థలము. అదే లూకాసు వార్త 23వ అధ్యాయము 42వ వచనములో ఒక దొంగ యేసు ప్రభుతో అంటాడు, నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని. ఆ దొంగ ఎప్పటి నుంచి దొంగతనాలు చేస్తున్నాడో కానీ ఒక చిన్న ప్రార్థన అతని జీవితాన్ని పరదేశంలోకి తీసుకొని వెళ్ళింది. ఈరోజు అలాంటి ప్రార్థన అనుభవము, అలాంటి ప్రార్థన జీవితము మనము కలిగి ఉన్నామా? కల్వరి అనుభవము 2వది, ప్రార్థనా స్థలము, ప్రార్థనా అనుభవం కలిగి ఉండాలి. 3వదిగా కల్వరి అనుభవము ఆదరణ స్థలము. కల్వరి అనుభవం ఏంటంటే అది ఆదరణ స్థలము. యేసు ప్రభు తన శిష్యునికి తల్లిని అప్పగించడము, ఆ తల్లికి ఇదిగో నీ కుమారుడు అని చూపించడము మత్తయి యోహాను సువార్త 19వ అధ్యాయంలో 26, 27 వచనాలలో వ్రాయబడి ఉంది. మనము అక్కడ ఆ భాగాన్ని చూస్తాము.
తల్లికి శిష్యుని అప్పగించడం, శిష్యునికి తల్లిని అప్పగించడం అంటే ఆదరణ స్థలం. ఈరోజు నీవు నేను మనము ఈ మూడవ అనుభవము ఆదరణ కలిగి ఉండాలి. అదే సిలువను వెంబడించడం అంటే. ఇక నాలుగవదిగా దాహము తీర్చిన స్థలము, మానవ దాహము. యేసు ప్రభు నేను దాహము కొనుచున్నాను అన్నాడు. యోహాను సువార్త 19:28 దప్పికొనుచున్నాను అన్నాడు. యేసు ప్రభు దప్పికొనింది 2 సందర్భాలలో, యాకోబు బావి దగ్గర, రెండవది శిలువ పైన. కానీ యేసు ప్రభు దాహము ఆత్మీయంగా ఆలోచిస్తే మానవ దాహం. ఈరోజు అనేకులు రక్షణ పొందాలి అని సమరయ్య స్త్రీ వలె ఒక సమర్పణ కలిగి ఉండాలి. ఇది కల్వరి 4వ అనుభవము. ఇక 5వ అనుభవము అన్నీ ముగించిన స్థలము. ఇదే యోహాను సువార్త 19:30 ఇట్ ఈస్ ఫినిష్డ్ అంటాడు. అంటే సమాప్తమైనది, అన్నీ సమాప్తం చేశాను. అంటే తండ్రికి తన రిపోర్ట్ ఇస్తున్నాడు ప్రభు దేవా, నీవు నాకు ఇచ్చినవన్నీ కూడా నేను ముగించేశాను, సమాప్తం చేశాను అంటున్నాడు. ఆ పరమ తండ్రి నీకు ఇచ్చిన వాటిని కూడా నీవు ముగించగలిగితే బలా మంచి నమ్మకమైన దాసుడా, నమ్మకమైన దాసురాలా అనే మెప్పు పొందుకుంటావు. కల్వరి అనుభవము 5వది ముగించేనన్న తృప్తి నీవు కలిగి ఉండాలంటే ప్రభు అప్పగించిన పనిలో నమ్మకంగా ఉండాలి. ఇక కల్వరి 6వ అనుభవము అప్పగించిన స్థలము. లూకాసు వార్త 23:46 మనం చూస్తే 23:46 అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేక వేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను అన్నాడు. అప్పగించిన స్థలము. పేతురు గారు మొదటి పత్రికలో అంటాడు, నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకొనవలెను. అంటే తండ్రి అని సంబోధించాడంటే ఆ తండ్రి యొద్ద తన ఆత్మకు భద్రత ఉంది. ఈరోజు నీ ఆత్మకు భద్రత ఎక్కడ ఉంది? నీ ఆత్మను ఎవరికి అప్పగించావు? సాతానుడికా, దేవునికా? ఈ అనుభవం మనం కలిగి ఉండాలి. అప్పగించిన స్థలం అది. మన ఆత్మను మన తండ్రి అనే దేవునికి అప్పగించుకోవాలి. స్టెఫెను తన ఆత్మను తండ్రి అనే దేవునికి అప్పగించుకున్నట్లుగా. ఇది 6వ అనుభవం. ఇక 7వ అనుభవము కల్వరి ఆరాధన స్థలము. కల్వరి ఆరాధన స్థలము. ప్రకటన గ్రంథము మనము చూస్తే 5వ అధ్యాయము, క్రీస్తునందు ప్రియమైన వాళ్ళ 9వ వచనంలో మనం చూస్తాం. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 9వ వచనంలో అక్కడ ఒక మాట వ్రాయబడింది. గనుక వారు భూలోకమందు ఏలుదురని కొత్త పాట పాడుదురు. కొత్త పాట అంటే ఆరాధన. అది ఆరాధన స్థలం. ఎవరు వారంటే విమోచింపబడిన వారు, రక్షింపబడిన వారు, విశ్వసించిన వారు, బాప్తిస్మం పొందిన వారు, ఆరాధించేవారు. ఇది ఆరాధన స్థలం. ఈ 7 అనుభవాలు కలిగి ఉండుటయే కల్వరి అనుభవము. ఈరోజు అట్టి కల్వరి అనుభవం నీవు కలిగి ఉన్నావా? కల్వరి అనుభవం నీవు కలిగి ఉంటే కల్వరినాథుడైన యేసు ప్రభు దీవెనలు, కృప మనకెల్లరికీ సదా తోడై ఉండును గాక. ఆమెన్. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తూ, దేవా, ఈరోజు కల్వరి అనుభవాలు ఏమిటో మీరు మాకు ఒక 7 విషయాలు తెలియచేశారు. 1 క్షమాపణ స్థలము, 2 ప్రార్థనా స్థలము, 3 ఆరాధన స్థలము, 4 దాహము తీర్చిన స్థలము, 5 ముగించిన స్థలము, 6 అప్పగించిన స్థలము, 7 ఆరాధన స్థలము. ఈ 7 అనుభవాలు కలిగి ఉండుటయే సిలువను వెంబడించుట, కల్వరి అనుభవం కలిగి ఉండుట అని మాకు తెలియజేశారు. 7 అనుభవాలు మా జీవితాలలో మేము ఎప్పుడూ ఈ అనుభవం కలిగి ఉందుము గాక. యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్ముని యొక్క అన్యోన్య సహవాసము, సన్నిధి, సమాధానము మనకును పరిశుద్ధులందరికీ సార్వత్రిక సంఘమునకు ఇప్పుడు ప్రభు రాకడ పర్యంతం వరకు ఇట్టి అనుభవం కలిగిన వారందరికీ సదా తోడై ఉండును గాక. ఆమెన్. ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ. మే గాడ్ బ్లెస్ యూ ఆల్.
దేవుడు మిమ్మల్ని దీవించును గాక.